వృశ్చిక రాశి వారికి నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక వారి జీవితంలో అంటే మీ రాశి ప్రకారంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి అక్షరం ఎవరి పేరుతో అయితే మొదలవుతుందో వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉంటారనమాట. ఆ వ్యక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీ జీవితంలో అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. అసలు మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగే మార్పులు అవి మంచివా? లేదా మీకు నష్టాన్ని కలిగించేలా ఉన్నయా? అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏంటి? ఇదంతా కూడా ఇంకా ఈ 4 రోజుల్లో మీకు జరిగే సందర్భాలన్నీ కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో. ఈ వీడియో వినటం వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. దీనివల్ల చాలా గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. అంటే కుజగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. వీరి జాతకంలో కాస్తో కూస్తో కుజ దోషాలనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టే వీరికి సమస్యల సంఖ్య అనేది చిన్న వయసు నుంచే ఉంటుంది. వివాహ జీవితం కూడా అంత పెద్దగా కలుసుబాటు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా వీరికి సమస్యలే ఎదురవుతూ ఉంటాయన్నమాట. వీరిని మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా చాలా మంచివారు. చాలా నిదానస్తులనమాట. ఏదైనా సరే వాళ్ళేంటో, వాళ్ళ పనేంటో, వాళ్ళ లోకమేంటో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ, పక్కన వాళ్ళను కదిలించుకోవటము, పక్కన వాళ్ళ మీద పెత్తనాలు చేయటము, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పటం అవ్వచ్చు, అబద్ధాలు చెప్పటం అవ్వచ్చు. ఇలాంటివి అసలు అంటే నటించటం అనేది చాతకాని మనుషులు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారు అంటే అది వృశ్చిక రాశి వారేననమాట. అయితే జనం మాత్రం వీరిని అంటే చాలా రకాలుగా కూడా నిందలు వీరి యొక్క ఎక్కడైనా సరే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్లుగా మంచి మనుషులకే ఈ రోజుల్లో బాధలనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. మనకి వెనకటి రోజుల్లో ఏమనుకునేవాళ్ళు పాపాత్ములు మాత్రమే నరకం అనుభవిస్తారు. మంచోళ్ళకి ఎప్పుడైనా సరే సుఖం ఉంటుందని చెప్పేసి వెనకటి రోజుల్లోనే కాదండి ఇప్పటికైనా సరే మనకు అదే చెప్పుకుంటూ ఉంటాము. కాకపోతే నిజానికి నిజ జీవితంలో రియల్‌గా ఎలా జరుగుతుంది అనంటే, పాపాత్ములేమో చాలా సంతోషంగా బతికేస్తున్నారు. కానీ మంచి మనస్తత్వము, మన పనేదో మన లోకమేందో అన్నట్లుగా బ్రతికే వాళ్ళకేమో కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. అసలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఒక దెబ్బ నుంచి కోలుకోక తలికేనే ఇంకొక దెబ్బ అట్లా ఏంటంటే మనుషుల్ని పాతాళానికి తొక్కేసేటట్లుగా ఆ రకంగా కష్టాలు వస్తూ ఉంటున్నాయి. అలాంటి వారికి దగ్గరగా ఈ వృశ్చిక రాశి వారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి కూడా ఏ రోజు సుఖపడిందే లేదండి. అచ్చంగా బాధల కోసమే పుట్టినట్లుగా వీరికి కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. బాల్యంలో ఉన్నప్పుడు ఆ వయసుకు తగ్గ కష్టాలు ఆ వయసు. అలాగే ఒక యవ్వన స్థితి వచ్చినప్పుడు అప్పుడుకు తగ్గ కష్టాలు అప్పుడు. తర్వాత వివాహం జరిగిన దగ్గర నుంచన్నా కాస్త లైఫ్ సాఫీగా ఉంటదిలే అని అనుకుంటే, అప్పుడేదో గొడవలు అప్పుడు అట్లా. ప్రతిసారి కూడా ఎటు చూసుకున్న తల్లిదండ్రుల వల్ల కానీ లేకపోతే తోబుట్టువుల వల్ల కావచ్చు, చుట్టూతా బ్రతికే ఆ నలుగురు మధ్య కావచ్చు, వివాహం జరిగితే భాగస్వామితో కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, ఎటు చూసుకున్నా కూడా సంతోషం అనేది ఈ వృశ్చిక రాశి వారికి కరువైపోయిందనమాట. పైకేంటంటే అలా ఒక జీవచ్ఛవాల్లాగా తిరుగుతూ ఉన్నారు గానీ, మానసికంగా అయితే మాత్రం ఎప్పుడో కుంగిపోయారు వీళ్ళు. కానీ ఇదంతా కూడా వీరికి ఎక్కడ టర్నింగ్ పాయింట్ మొదలైందనంటే వీరి జీవితంలోకి ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందనమాట. ఆ వ్యక్తి వచ్చినప్పటి నుంచి ఇంకా మార్పులు, చేర్పులనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయనమాట. ఇంకా వీళ్ళ గురించి అలాగా ఎస్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్యా, ఉద్యోగం, సంతానం లేకపోవటము, ఇట్లా మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు మీ సమస్యను విని చేసే ప్రత్యేకమైనటువంటి పూజలు, పరిహారాలనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి. గురువుగారు వయసులో చాలా పెద్దవారు. ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానము
మాత్రము మీ యొక్క సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడేస్తుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఏదన్నా గొడవలు ఉన్నాయి, ఏదన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇలాంటివి ఏది ఉన్నా కూడా గురువుగారికి ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఏంటంటే ఎస్ అనే వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చండి. అంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషుల రూపంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా జరగొచ్చు. లేదా పురుషులకు ఎస్ అనేటటువంటి స్త్రీ వ్యక్తి ప్రవేశంతోనైనా వీళ్ళ జీవితంలో కొన్ని రకాల మార్పులనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ముందు ఈ వృశ్చిక రాశి వారేంటంటే చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారనమాట. ఎవరైనా సరే వీరిని చూసినప్పుడు ఇంత చక్కగా ఉన్నారేంటి, ఇంత బాగున్నారేంటి అని చెప్పేసేసి మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటట్లుగా అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వారి గుణం కూడా అలాగే చక్కగా ఉంటుంది. మనసు ఎవరిదైతే కల్మషం లేకుండా అంటే నీటి మీద అంటే అలలు ఎలాగైతే ప్రశాంతంగా ఉంటూ ఉంటాయో అలాంటి అలజడి లేని మనసు ఎవరికైతే ఉంటుందో వారి రూపం అనేది చక్కగా ఉంటుంది. అలా కాకుండా కడుపులో ఎప్పుడూ కూడా ఈర్ష్య, అసూయ, కుళ్ళులు, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారో అలాంటి వారి యొక్క ముఖం కూడా చాలా భయానకంగా ఉంటుందన్నమాట. కానీ ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనసు మంచిది కాబట్టి వారి రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎదుటివారు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అందం వీరి సొంతము. కాకపోతే మీరు బాగున్నారు అని చెప్పేసి పైన మొఖానైతే ఎవరు చెప్పలేరు కానీ వారి చుట్టూతా తిరగటము, వారితో మళ్ళీ మాట్లాడాలని అనుకోవటం, వారిని పదే పదే పలకరించటము ఇలాంటివన్నీ కూడా వారి యొక్క ఆకర్షణీయం యొక్క లక్షణాలని చెప్పుకోవచ్చనమాట. అలా వీరికి కూడా ఒక ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరికి ఆకర్షితులు అవ్వటం అనేది జరిగిందనమాట. అయితే మొదట్లో వారి యొక్క పరిచయం జరిగినప్పుడు అంతా బాగానే ఉంటుందనమాట. అంటే ఈ ఎస్ అనే వ్యక్తి మా లైఫ్‌లోకి రావటం కూడా మా లక్కు అనని చెప్పేసి వాళ్ళు వీళ్ళు కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అనంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులనమాట. వీరి రక్త సంబంధికుల్లో కాదు, వీరి కుటుంబంలో వాళ్ళు కాదు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎస్ అనేటటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదన్నా చదువుకునే సమయాల్లో పరిచయం కావచ్చు. లేదా వీరికి ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, వ్యాపారాలు చేసేటప్పుడు ఆ ప్రదేశాల్లో వీరికి పరిచయం అనుకోకుండా జరుగుతూ ఉంటుందనమాట. అయితే అలా చూసినప్పుడు మొట్టమొదటి చూపులోనే ఈ వృశ్చిక రాశి వారికి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఆకర్షితులవుతారనమాట. అలా ఆకర్షితులయ్యి పదే పదే ఎలాగైనా సరే వీరిని చూడాలి అని మళ్ళీ మళ్ళీ అనుకోవటము, మళ్ళీ మళ్ళీ కలవాలి అని అనుకోవటము, ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి, వీరిని కలవాలి అని చెప్పేసేసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా అది వృశ్చిక రాశి వారికి కూడా అర్థమైద్ది. కొంచెం అర్థమైద్ది కానీ వీరేంటంటే పెద్దగా పట్టించుకోరనమాట. వీరికేంటంటే కుటుంబాన్ని జరుపుకోవాలి, కష్టపడాలి, ఒక రూపాయి సంపాదించుకోవాలి, జీవితమేంటా ఇలాంటి ఆలోచనలనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి పెద్దగా వీరేంటంటే వేరేగా ఆలోచించరనమాట. కానీ ఆ ఎస్ అనే వ్యక్తి వీరి యొక్క పద్ధతులు చూసి మనిషి రూపంతో పాటుగా వీరి యొక్క గుణగణాలు కూడా నచ్చుతాయనమాట. నచ్చి వాళ్ళు పదే పదే వీరి చుట్టూతా తిరుగుతూ ఉంటారనమాట. ఇక తర్వాత వాళ్ళకి నిదానంగా అర్థమైద్ది. వీళ్ళు మాతో కావాలనే మాట్లాడుతున్నారు. మా చుట్టూతా కావాలనే తిరుగుతున్నారు. మేము వాళ్ళని చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు మాతో ఎలాగైనా సరే ఒక బంధాన్ని ఏర్పరుచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అనని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారికి కూడా అర్థమవుతుంది. అయితే అది వాళ్ళేంటంటే పూర్తిగా మనసుకు తీసుకోరు. సరేలే మనం మాట్లాడితే సంతోషంగా ఉంటారు కదా! అనని చెప్పేసేసి కాస్తో కూస్తో వీళ్ళు కూడా మాట కలపటము అలా జరుగుతూ ఉంటుందనమాట. అలా జరిగేసరికి ఇక వీళ్ళిద్దరూ ఎక్కువ సేపు మాట్లాడుకోవటము, అంటే పర్సనల్ విషయాలు కూడా ఒకరికొకరు చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏంటి ఇక్కడ భావించింది అంటే వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా! మన వల్ల పక్కనోళ్ళు బాధపడకూడదు. సంతోషంగా ఉంటే అది మనకు సంతోషం కదా! అలాగా ఈ వృశ్చిక రాశి వారేంటంటే అలా ఆ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ ఎస్ అనే వ్యక్తి ఏంటంటే
అపార్థం చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు అభిమానంగా సంతోషపడాలని చెప్పి మాట్లాడుతుంటే, వాళ్ళేంటంటే వీరి మీద ఇష్టం అని చెప్పేసేసి ఆ యెస్ అనే వ్యక్తి అనుకుంటూ ఉంటారు. అలా అనుకోని ఏంటంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ఇంకా ఈ వృశ్చిక రాశి వారి మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటారనమాట. ఇక చివరికి ఒకరోజు ఏంటంటే, మీరంటే మాకు చాలా ఇష్టము. మీతో మేము మాట్లాడాలని అనుకుంటున్నాము. మీ లైఫ్‌లో మేము కూడా ఉండాలని చెప్పేసేసి అనుకుంటున్నాము అని చెప్పేసేసి ఇక ఆ యెస్ అనే వ్యక్తులేంటంటే ఓపెన్ అయిపోయి చెప్పేస్తారనమాట. చెప్తే ఈ వృశ్చిక రాశి వారు షాక్ అవ్వటం అనేది జరుగుతుంది. అంటే వీరికేం అర్థం కాదు. అంటే యెస్ అని చెప్పాలా? నో అని చెప్పాలా? అని చెప్పేసేసి అర్థం కాదనమాట. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మామూలుగా వివాహం కాని వారు ఏదైనా మనకి ఇలాంటి విషయాలు చెప్తే ఏంటంటే, వారు వివాహం చేసుకునే అవకాశాలనేవి ఉంటాయి. కానీ ఇక్కడేంటంటే వ అంటే వాళ్ళిద్దరికీ వివాహం కాలేదు కాబట్టి వాళ్ళు వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే వివాహాలు జరిగినటువంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం అనేది విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే వివాహమయ్యి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మగవారికేంటంటే వివాహమై ఉన్నటువంటి వారికి ఇలా యెస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీలేంటంటే ఇలా మీ మీద మాకిష్టముంది, అభిమానముంది. ఎలాగైనా సరే మీతో మేము మాట్లాడాలని అనుకుంటాము అని చెప్పినప్పుడు ఏంటంటే అది ఒక షాకింగ్ విషయంగా మారుతూ ఉంటుందన్నమాట. అంటే వివాహమయ్యి ఆ యొక్క స్త్రీ ఆ యెస్ అనేటటువంటి స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా, చాలా బాధల్లో ఉంటుందన్నమాట. ఆ యెస్ అనే స్త్రీ యొక్క జీవితం తను ఊహించినట్లుగా ఉండదు. అంటే తన కుటుంబం అనేది సరిగ్గా ఉండదు. తన యొక్క భర్త ఏంటంటే ఏమి పట్టించుకోకుండా తనను బాధలు పెడుతూ, తనకి సరైన తిండి తీసుకురాకుండా, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి మంచి చెడులు పట్టించుకోకుండా, ఒక బాధ్యత లేకుండా తిరిగేటటువంటి వ్యక్తి తన భర్తగా ఉంటూ ఉంటాడనమాట. ఆ యెస్ అనేటటువంటి స్త్రీ యొక్క భర్త. అలా ఉన్నప్పుడేంటంటే, ఆ యెస్ అనేటటువంటి స్త్రీకి తన భర్త మీద మానసికంగా విసుగు వేసుకుపోయి, ఎన్నో రకాలుగా మార్చుకోవాలి అని చెప్పేసేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, తన భర్త తన మాట వినకపోవటంతోటి, చివరికి తన మనసును ముక్కలు చేసుకుంటుందనమాట. అంటే ఆ స్త్రీ యొక్క పద్ధతులు, సాంప్రదాయాలన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా, భగవంతుడు బ్రహ్మ రాసిన రాతను మార్చుకోవటం అది ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి అలా రాసినటువంటి విధి నాటకంలో ఆ స్త్రీ ఏంటంటే జీవితంలో తను ఊహించిన జీవితం తనకు ఉండదు. కనీసం కాస్తో కూస్తోనన్నా బెటర్‌గా చేసుకుందామని చెప్పేసి తను ప్రయత్నిస్తూ ఉంటున్నా కూడా తన భర్త యొక్క సహకారం అనేది ఏమాత్రం కూడా ఉండదనమాట. ఆ స్త్రీ ఏంటంటే నలుగురిలో అంటే కొంచెం మంచిగా బతకాలి. అంటే ఎప్పుడూ కూడా ఎవ్వరు కూడా కోరుకోరండి. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఒక దారుణమైనటువంటి లైఫ్ స్టైల్‌ని బ్రతకాలి అని చెప్పేసేసి ఎవ్వరు కూడా కోరుకోరు. జీవితంలో ఒక మెట్టుకు పైకి పైకి ఎక్కి అలా బాగుండాలని చెప్పేసేసి ఎదగాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారనమాట. అలాగే ఆ స్త్రీ యొక్క ఆలోచన విధానం కూడా ఏంటంటే కాస్త బ్రతికిన 4 రోజులు సంతోషంగా బ్రతకాలి. ఒకరి కింద మనం బ్రతకకూడదు అనని చెప్పేసి తనకేంటంటే తన ఆలోచన విధానం అలా ఉంటుందనమాట. అయితే తనకున్నటువంటి ఆలోచన విధానాలు ఏవైతే ఉంటాయో, తన భర్తలో ఏవైతే కనిపించలేదో తను కోరుకునే లక్షణాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారి దగ్గర అంటే కనిపించడం అనేది ఆ స్త్రీ గమనిస్తుందనమాట. గమనించి అలా ప్రతీదీ కూడా మంచి చెడు ఈ వృశ్చిక రాశి వారు కుటుంబాన్ని ప్రేమించే విధానం అవ్వచ్చు, అలాగే వీరి యొక్క రూపురేఖలు కావచ్చు, నలుగురితో ధైర్యంగా మాట్లాడే తీరు అవ్వచ్చు, వారి యొక్క తెలివితేటలు అవ్వచ్చు, సంపాదన మీద వారికి ఉండేటటువంటి ఆశ, ఆసక్తి అవ్వచ్చు. ఇలాంటివన్నింటినీ కూడా ఆ స్త్రీ ఏంటంటే ప్ర ప్రత్యేకంగా పని కట్టుకొని మరి గమనిస్తుందనమాట. తన భర్తలో కనిపించని ప్రతి లక్షణం కూడా ఈ వృశ్చిక రాశి వారి ఆ పురుషుల దగ్గర కనిపించటం అనేది ఆ స్త్రీ గమనిస్తుందనమాట. అలా గమనించి ఇక ఆ స్త్రీ ఏంటంటే అలాంటి ఒక మనిషి తన కళ్ళ ముందు కనిపించేసరికి తను అది అభిమానాన్ని కాస్త ఇష్టంగా మార్చుకొని ఎలాగైనా సరే వారితో మాట్లాడాలి, వారితో ఒక పరిచయం అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసేసి కలలు కంటూ ఉంటుందన్నమాట. అలాంటి సందర్భంలో ఏంటంటే ఇక ఈ వృశ్చిక రాశి వారు కూడా అంటే వీరికి అదొక షాకింగ్ విషయం అనమాట. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. తన లైఫ్ అంతా డిస్టర్బెన్స్‌లో ఉంది కాబట్టి తను వచ్చేసి అడిగేసింది. అది అంతటితో తన లైఫ్‌లో తనకు క్లియర్‌గా, క్లారిటీగా ఉంది. కానీ వీరికంటూ ఒక కుటుంబం ఉంది కదా!
వీళ్ళు అంటే వారి భార్యను మోసం చేయటమే కదా ఇట్లా చేయటం అంటే. కాబట్టి ఎప్పుడూ కూడా వృశ్చిక రాశి వారేంటంటే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చెయ్యరు. అంటే తను వచ్చి అడిగినప్పుడు వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటంటే నో అనేటటువంటి సమాధానం మాత్రమే వస్తుందనమాట. అలా ఆ స్త్రీ కూడా ఆలోచించడం ఒక యెస్ అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీ మాత్రమే కాదండి. మిగిలిన వాళ్ళెవ్వరైనా సరే ఇలాంటి కుటుంబ పరిస్థితులు బాగోనప్పుడు వాళ్ళకు దొరకనిది ఇంట్లో దొరకనిది బయటెక్కడో దొరికిద్దని చెప్పేసేసి ఆశిచ్చి పక్క వాళ్ళ యొక్క లైఫ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన మీరెలా బాధపడుతున్నారో పక్కన ఆడపిల్ల కూడా అలాగే బాధపడుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన చేయటం అనేది చాలా తప్పు. కాకపోతే ఇక్కడ ఈ రోజుల్లో జరిగే విషయం ఏంటంటే, ఈ రోజుల్లో జనం అంత పిచ్చిగా లేరు. అంటే ఈ వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారే కాదండి ఏ మగవాడైనా సరే కానివ్వండి, ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళు వల వేస్తే చిక్కే స్థితిలో ఈ రోజుల్లో మగవాళ్ళైతే లేరనమాట. వాళ్ళు ఇలా వల వేసే వాళ్ళు ఇబ్బందుల్లో అంటే ఎదుటి వాళ్ళని మేము ఇచ్చేసుకుంటామని అనుకుంటా, చివరికి కూరుకుపోతుంది మాత్రం వీళ్ళే. ఆ వలలో పడుతుంది వేసేవాళ్ళే పడుతున్నారనమాట వెరైటీగా. అంటే వాళ్ళు ఎక్కడా కూడా మగవాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఈ రోజుల్లో తమ భార్యను మాత్రమే ప్రేమిస్తున్నారు. తమ భార్యకు మాత్రమే మనసులో స్థానాన్నిస్తున్నారు. ఇలా బయట వచ్చేటటువంటి ఇట్లా కుటుంబ పరిస్థితులు బాగోక అవ్వచ్చు. లేకపోతే కొంతమంది కావాలని పొరపాట్లు చేసే వాళ్ళవ్వచ్చు. అలాంటి వారినేంటంటే ఏదైనా అవకాశం ఉంటే వాడుకొని పక్కనేస్తారు కానీ, వారి యొక్క జీవితాల్లోకి మాత్రం అలాంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా స్థానం ఇవ్వరు. అవతల వాళ్ళు పూర్తిగా మంచివాళ్ళైనా సరే, వాళ్ళని ఎంతవరకి ఉంచాలో అంతవరకే ఉంచుతారు. చెప్పులు ఉంటాయి. కాళ్ళకు వేసుకుంటాము. ఆ కాళ్ళకు వేసుకునే చెప్పులను బయట మాత్రమే తిరిగి బయట వదిలేస్తాము. అంతేకాని ఇంట్లోకి తీసుకొచ్చుకొని పూజ చేసుకోం కదా! అలాగే ఇలాంటి స్థానాలన్నీ ఎలా ఉంటాయంటే కాళ్ళకు వేసుకునే చెప్పుల్లాంటి స్థానాలు. ఎంత కాళ్ళకవి మనకు అవసరానికి అవి ఏంటంటే ఒక అవసరానికి వాడుకుంటున్నామో ఎంత వాడుకున్నా వాటి స్థానం బయటే ఉంటుంది కానీ ఇంట్లోకి ఎప్పటికీ కూడా ఉండదనమాట. అలాగా ఈ స్త్రీలు కూడా తెలుసుకోవాలి. అంటే మీ జీవితాలు ఇబ్బందిగా ఉన్నయి. ఏ జన్మలో చేసుకున్న కర్మలో, పాపాలో, దోషాలో, మీ తల్లిదండ్రుల యొక్క సరైన అవగాహన లేకపోవటం వల్లో మీ జీవితాలు అలా జరిగిపోయాయి. దానికి చేయగలిగేది ఏమీ లేదు. పోయిన కాడ వెతుక్కోవాలి. అంటే తన తన మీ భర్తనే మార్చుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. లేదా మీరే మారే ప్రయత్నం అనేది చెయ్యాలి. అంటే వాళ్ళకు తగ్గట్లుగా మీరు రాజీ పడటం చెయ్యాలి. లేదు వల్ల కాదు అని అనుకుంటే భగవంతుడిని నమ్ముకొని బ్రతుకులు సాగదీసుకోవటం తప్ప అంతేకాని ఇక్కడ దొరకంది మరెక్కడో దొరికిద్ది అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వము, అంతకన్నా పిచ్చితనం అనేది ఇంకొకటి ఉండదనమాట. ఆడవాళ్ళు అంటే పరిస్థితులు బాగోక ఇలా మాట్లాడి అవకాశం ఇచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది ఆ అవకాశాలను ఉపయోగించుకుంటారు. అది ఉపయోగించుకుంటారు అంతవరకే కానీ మీ యొక్క ఏ కష్టాన్ని కూడా తీరవరు. ఎవ్వరు కూడా మీకు సహాయం అనేది చెయ్యరు. అంటే వీళ్ళు అనుకునే ఉద్దేశాలేంటంటే మేం కష్టాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు మాకేదైనా సహాయం చేస్తారేమో అనని చెప్పేసి వీరు పక్కన వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ యొక్క కష్టాలు, బాధలు వాళ్ళు తీర్చరు, ఆర్చరు. అలా అనుకుంటే అది మీ భ్రమ, మీ పొరపాటు మాత్రమే అవుతుంది. కొంతమంది తెలిసి కూడా చేసేవాళ్ళుంటారు. అలాంటివన్నీ కూడా చాలా తప్పు. ఎప్పుడైనా సరే మన కష్టము, మన నీతి, మన నిజాయితీ మనల్ని బ్రతికిస్తుంది కానివ్వండి, ఎవ్వరూ కూడా మనల్ని బ్రతికించలేరు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తే చివరికి మిగిలేది శూన్యం తప్ప ఏది కూడా ఉండదనమాట. ఒక మనిషి అభిమానంతో మాట్లాడొచ్చు. అది అభిమానం వరకే ఉంటుంది కానీ, అవసరం వరకే ఉంటుంది కానీ, ఆ మనిషికి మనసులో మన మీద ఎప్పటికీ ప్రేమ అనేది ఉండదు. అంటే వారి మనసులో వారికి సంబంధించిన వ్యక్తులు, వారి భార్య, వారి బిడ్డలు, వారి కుటుంబం మాత్రమే ఉంటారు. అలాగే ఉండాలి కూడా. భార్యాభర్తల బంధం అనేది నిజమైనటువంటి బంధము. అదే జీవితము. అంతేకానీ బయట వాళ్ళు ఎవ్వరు కూడా మన మనుషులవ్వరు. ఆఖరికి తల్లిదండ్రులైనా సరే, లేదా కడుపున పుట్టిన బిడ్డలైనా సరే, తోబుట్టువులైనా సరే, ఎవ్వరైనా సరే భార్యాభర్తల మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళు మూడవ పర్సనే అవుతారనమాట. అంతేకానీ ఇలా అంటే అలాంటి బంధాలకే స్థానం లేనప్పుడు, ఇలా మధ్యలో వచ్చినటువంటి సంబంధాలకు మాత్రం స్థానం ఉంటుంది అని అనుకుంటే అది అనుకునే వాళ్ళ పొరపాటు. మా మీద ఇష్టం ఉంది కాబట్టే మాట్లాడుతున్నారు. మా మీద ప్రేమ ఉంది కాబట్టే మాట్లాడుతున్నారు
మాట్లాడుతున్నారు, మా మీద ప్రేమ లేకుండానే మా చుట్టూతా తిరుగుతున్నారా, మమ్మల్ని బ్రతిమిలాడుతున్నారా అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అక్కడ మీరు అనుకునే పెద్ద పొరపాటు ఏంటంటే మీ మీద ప్రేమ, ఇష్టం ఉందని అనుకోవటం. అది అవసరమండి. అవి ప్రేమలు, ఇష్టాలు కావు. వాళ్ళ అవసరం తీరే వరకు అలా మాట్లాడతారు. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఉండదు. అట్లా. ఎందుకంటే కష్టంలో ఉపయోగపడని బంధం ఏదైనా సరే, 4 గోడల మధ్య ఉన్నటువంటి బంధానికి ఎప్పుడూ కూడా విలువనేది ఉండదు. వాళ్ళు మనకి ఎటువంటి సహాయం కూడా చేయలేరనమాట. కాబట్టి ఈ యెస్ అనేటటువంటి స్త్రీలు ఇలాంటి విషయాలనేవి తెలుసుకోవాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారేంటంటే, అలా నో అని చెప్పటం ఉంది చూసారా? అదే వీరిలో ఉన్నటువంటి గొప్పతనం. తెలిసి తెలియక భ్రమల్లో ఉండి కొంతమంది అలాంటి ఇదిలో ఉన్నా కూడా అవకాశాలను వాడుకుంటూ ఉంటారు. అలా అవకాశాలను వాడుకోకుండా ఈ వృశ్చిక రాశి వారు నో అని చెప్పేసేసి వీరిలో ఉన్నటువంటి నీతి, నిజాయితీని మళ్ళీ రుజువు చేసుకుంటారనమాట. అలా కాకపోతే కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక పొరపాటుగా అలాంటి ఈ లైఫ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరెప్పుడైనా సరే తప్పు అన్న కాడ మనకి బాధలు, సంతోషం కాస్తో కూస్తో ఉండొచ్చు కానివ్వండి. చివరికి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల జీవితంలో మిగిలేదేంటంటే ఖచ్చితంగా బాధే ఉంటుందన్నమాట. అది మొదట్లో సంతోషాన్ని మీకివ్వొచ్చు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. తెలియక ఎవరైనా వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని ఆహ్వానించినా సరే పొరపాటున కూడా వెళ్ళొద్దు. వెళితే మాత్రం బాధపడాల్సినటువంటి వాళ్ళల్లో మీరు కూడా ముందుగా ఉంటారనమాట. మీ కుటుంబంలో ఉన్నటువంటి మానసిక ప్రశాంతత కోల్పోతారు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. మనసులో అంటే తెలిసి తెలియక తప్పు చేశామనే ఒక ఫీలింగ్ అనేది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మానసిక ప్రశాంతత ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కోల్పోతుంది. సంతోషం అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ బాధ శాశ్వతం అవుతుందన్నమాట ఆ పనుల వల్ల. కాబట్టి తెలిసి తెలియకైనా సరే ఎప్పుడైనా సరే మీ జీవితంలోకి అలా వచ్చి మేము ప్రేమిస్తున్నాము, అంటే మిమ్మల్ని అభిమానిస్తున్నాము అని చెప్పేసి ఎవరైనా అంటే దయచేసి మీ జీవితాల్లోకి వారికి ఆహ్వానం అనేది ఇవ్వకండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అంతేకానీ ప్రతి ఒక్కరితో క్లోజ్‌గా ఉంటే మన యొక్క క్లోజ్‌నెస్‌ని కూడా వాళ్ళు జనం అలా అపార్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆడ, మగ మధ్య కొన్ని హద్దులనేవి తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు అవసరం అనమాట. లేదంటే మాత్రం చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందనమాట. చాలా రకాలుగా అదొక రకమైన లోతులోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఎందుకంటే ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొంతమందండి వృశ్చిక రాశిలో కొంతమంది తెలిసి తెలియనితనం వల్ల ఇలా చాలా వరకు కూడా ఇదిలోకి వెళ్ళిపోతూ ఉండి చాలా బాధపడి వాళ్ళ లైఫ్‌ని నరకం చేసుకుంటూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి పొరపాటు అనేది జరగకుండా ఉండటం కోసం ఇక్కడ మీకు ఆ మాట కాస్తో కూస్తో కొంతమంది కూడా మారే ప్రయత్నం అనేది చెయ్యండి. ఎటువంటి ఆకర్షణలకు గురి కాకుండా మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి. బయటికి వెళ్ళినా సరే పనుల కోసం వెళ్ళాము, పని వరకు చూసుకున్నామా, పక్కకు వచ్చేసామా, ఎంతోమంది మనుషులు కనబడుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనసులోకి తీసుకోకూడదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం అనేది నేర్చుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేరనమాట. ఇక ఇలా వీరికి కొంతమందికి అయితే ఎస్ అనే వ్యక్తితో ఇలాంటి సమయాలు, ఇలాంటి వింతలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొంతమందికి వివాహం కాని వారికి పరిచయం అయితే మాత్రం తప్పకుండా ఆ వ్యక్తి మిమ్మల్ని అంత అభిమానిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు వారిని వివాహం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకొని అర్థమయ్యేటట్లు చెప్పుకొని. కొంతమందికి ఏంటంటే ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారాగా మానసికంగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే కొంచెం ప్రేమించి ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే గతంలో ఈ వృశ్చిక రాశి వారిని ప్రేమించటము, కానీ ఇప్పుడు ఏంటంటే వీరిని ద్వేషించడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వీరిలో కనిపించిన మంచి లక్షణాలు ఇప్పుడు వారికి కనిపించట్ల. అప్పుడు వాళ్ళు వీరికి అందంగా కనిపించారు, ఇప్పుడు కనిపించట్ల. అంటే వీళ్ళకన్నా ఎవరన్నా బెటర్గా కనిపించడం అవ్వచ్చు, లేదా టైం పాస్కు లవ్ చేసుకోవటం అవ్వచ్చు, లేదా థర్డ్ పర్సన్ వల్ల ఎవరి వల్లన్నా అంటే చెప్పుడు మాటల వల్ల కావచ్చు, అనుమానాల వల్ల కావచ్చు, అలా దూరం పెట్టడం అవ్వచ్చు. ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీరికి గుండెకి ఒక గట్టిగా దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు.
ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల కోలుకోలేని దెబ్బ అనేది తగిలిందనమాట. అంటే వీరు సిన్సియర్‌గానే ఇష్టపడుతున్నారు. కానీ అవతల వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది జీరో ఉంటుందనమాట. మొదట్లో బాగానే ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు వీరిని శాశ్వతంగా దూరం పెట్టేయటం అనేది జరిగింది. అది ఎంత వీరికేంటంటే జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బగా మిగిలిపోయింది. అంటే వారిని మర్చిపోలేనంతగా, వేరే వాళ్ళని మళ్ళీ వీళ్ళ జీవితంలోకి ఆహ్వానించలేనంతగా అంతగా మనసుకు అనేది తగిలిందనమాట దెబ్బ. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు మనసున్న మనుషులండి. వీరికి నటించటం చేత కాదు. వీరిలో నీతి నిజాయితీలు మాత్రమే మనం చూడగలుగుతాం కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, భగవంతుడు మన జీవితంలో రాసి పెట్టింది మనకు తప్పకుండా ఉంచుతాడు. అంటే మనం ఎంత వద్దు అని అనుకున్నా గోడకు కొట్టినటువంటి బంతిలాగా అది మన దగ్గరికి ఎక్కడున్నా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. మనకు రాసి పెట్టి లేకపోతే మాత్రం మనం ఎంత గట్టిగా మన గుప్పెట్లో బంధించుకున్నా కూడా అది ఉండదనమాట. అంటే మనకు కావాల్సినటువంటి వ్యక్తులు ఏంటంటే, మనం ఏదన్నా ఒక మాట అన్నా మన జీవితంలో ఉంటారు. మనం వద్దు అని అనుకున్న వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద మనం పడినా కూడా ఉండరనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ మనిషి కాళ్ళ మీద పడేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యకండి. ఎప్పుడైనా సరే మీ విలువను పై స్థాయిలోనే మీరు ఉంచుకున్నప్పుడే మీకు సమాజంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇది ఎస్ అనే వ్యక్తితో మీ జీవితంలో జరిగేది. ఎవరికి పర్సనల్స్ అనేవి ఎక్కువగా చెప్పమాకండి. ఎవరితో అతిగా క్లోజ్‌గా ఉండమాకండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే అది మీకు విలువగా మారుతుందనమాట. ఇక మీకు ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి ఆర్థికంగా బాగానే ఉంటుందండి. డబ్బు అయితే ఖచ్చితంగా చేతికి అందుతుంది. అయితే వచ్చినంత స్పీడ్‌గానే అంటే ఆ డబ్బు మీరు సంపాదించడం కోసం ఎంతైతే కష్టపడ్డారో అంతకన్నా స్పీడ్‌గా అది ఖర్చయిపోతుందనమాట. అనుకోని ఖర్చులనేవి మీకు కొంచెం ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక ఖర్చులయిపోతున్నాయి కదా అని చెప్పేసేసి మితిమించిన ఖర్చులనేవి చేయకుండా కొంచెం జాగ్రత్త చేసే వాటినైనా చేసుకోండి. అలా చేయటం వలన ఒక రూపాయి పొదుపు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక రూపాయి సంపాదించటం కోసం దాని వెనకమాల ఎంతో కష్టపడాలి. నెల రోజులు కష్టపడితే మనకు నెల మొదట్లో ఒక రూపాయి అనేది వస్తుంది. కానీ వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చయిపోతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందండి. చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు సమర్థించుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు బాగుంటుంది. విద్యార్థులకి బాగుంటుంది. మంచిగా పోటీగా చదివి మంచిగా మంచి ఉద్యోగాలు, ఫ్యూచర్ బాగుండే అవకాశం అనేదైతే ఖచ్చితంగా ఉంటుంది. అయితే స్నేహితులతో ఎక్కువగా మాట్లాడవద్దు. అంటే మంచి స్నేహితులు మీ చుట్టూతా ఉండేలా చూసుకోండి. తల్లిదండ్రుల మాటలను వినండి. తల్లిదండ్రుల మాటలను గౌరవించండి. తల్లిదండ్రులకి ఎదురు తిరిగి మాట్లాడవద్దు. ఎక్కువగా ఫోన్లు చూడటము, పిల్లలకు కూడా పెద్దవాళ్ళు ఫోన్లు ఇవ్వటము, ఇలాంటి పనులు మీరు మానుకోండి. అలాంటివి మానుకుంటే మీ పిల్లల జీవితం అనేది బాగుంటుంది. లేకపోతే ఏముందిలే అని చెప్పేసి ఇస్తే మాత్రం వాళ్ళ జీవితాలు చేతులారా మీరే పాడు చేసినట్లు అవుతుందన్నమాట. అవసరానికి మనం ఒక వస్తువును ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటేనే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కాస్త ఆరోగ్యం విషయంలో కూడా మీకు జాగ్రత్త అనేది తప్పనిసరి. మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఏ విషయాన్నైనా సరే మనసుకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. అంతేకానీ మితిమించి తీసుకుంటే మాత్రం మనము మనుషులమే కదా! కాబట్టి మనము మనుషులమే. మనకున్నది ఒక పిడికెడంత గుండె. ఆ గుండె మీద ఎంత బరువు పెట్టాలన్నది అది మీరు మాత్రమే ఆలోచించుకోండి. అలా చేసుకొని మీరు జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటే మీకు బాగుంటుంది. ఆరోగ్యకరమైన తిండి, ఆరోగ్యకరమైనటువంటి నిద్ర అనేది మీకు తప్పనిసరి. ధ్యానం చేసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏవి పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస అనేది ఆటోమేటిక్‌గా ప్రశాంత స్థితిలో అనేది మీకు అర్థమైపోతుందనమాట. అలా ప్రశాంతంగా ఉండండి. మీ జీవితం అనేది మీకు అనుకున్నట్లుగా ఉంటుంది. ఏది కూడా ఎక్కువగా ఓవర్‌గా రియాక్ట్ అవ్వమాకండి. అతి ఆవేశము, అతి కోపము వద్దు. మనుషులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇలా చేయటం వల్ల మీకైతే బాగుంటుంది. ఈ 4 రోజుల్లో మీకు జరిగే విషయాలైతే ఇదండి. ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది కూడా ఇదనమాట. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది.
మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే యెస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఎలాంటి బంధం ఉందో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల మీ మనసు తేలిక పడుతుంది. అలాగే ఎదుటి వారిలో కూడా మార్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుందండి. అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చనమాట. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.